ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకముగా జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో కూడుకొని ఉన్న కుటుంబములన్నిటికీ నా శుభములు తెలియపరచడం మాత్రమే కాదు, మిమ్మలను తలంచినప్పుడెల్లా నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మిమ్ముని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ దినాలు కృపా దినములు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ చివరి అంచులో మనం ఉన్నాము అనుటలో అనుమానం లేదు. ప్రత్యేకముగా ఈ దినమునకు సంబంధించిన ప్రవచన వాక్కు నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు పౌలు కొరింథీలకు రాసిన పత్రిక 1 కొరింథీ 14:1. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఇందులో నేను మీకు చెప్పాలని ప్రేరేపింపబడే మాట ప్రత్యేకముగా ప్రవచన వరమును అపేక్షించుడి. ప్రతి ఆశీర్వాదమును మనము అడగాలి అని ప్రభువు చెప్పాడు. అడుగుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను మీకు చేతును. ఇదే ప్రభు మనకిచ్చిన వాగ్దానం. ఎప్పుడు అడుగుతామంటే ఏదైతే మనకిష్టమో అదే మనం అడుగుతాము. లోకమునకు సంబంధించిన కార్యాలు అడుగుతున్నాం, నిజమే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అడుగుతున్నాము, నిజమే. అయితే ఈరోజు ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకముగా ప్రవచన వరమును కోరుకోండి. మీరు ఆత్మలో నింపబడి ప్రార్థించేటువంటి దేవుని బిడ్డలైనట్లయితే మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అయితే ఒకటి మీకు అర్థం అవ్వాలి, ఈ ఆత్మ వరమైన అన్య భాషలోనే ప్రవచన వరములు మాత్రమే కాదు, 9 వరములు ఇందులో దాగి ఉన్నాయి. అన్య భాష అనున్నది ఆత్మీయ వరము యొక్క దారి అయ్యున్నది, మార్గమయ్యున్నది, ప్రవేశమయ్యున్నది. అది ఒక దారి అయ్యున్నది. మీరు కేవలం అన్య భాషే మాట్లాడుతున్నారు, ఏ ఆత్మీయ వరము పని చేయలేదంటే మీరు ప్రవేశించలేదు, ఆ గేట్లోనే ఉంటున్నారు. అలాగైతే ఈ అన్య భాష వరము ఎందుకు ఇవ్వబడింది? ఆత్మీయ వరములలోనికి వెళ్ళాలి. ప్రత్యేకముగా ప్రభు ఈరోజు చెప్పుతున్నాడు, ప్రవచన వరమును కోరుకోండి. అలాగైతే అన్య భాష మాట్లాడేటప్పుడు నాకు ప్రవచన వరము దయచేయమని అడగండి, ప్రభు ఇస్తాడు. అప్పుడు ప్రవచన వరం పనిచేస్తే సాతానుడు వచ్చేటప్పుడు గుర్తులు కనిపెట్టగలరు. కొన్నిసార్లు సాతాను వచ్చాడనుకోండి, వాణ్ణి ఎదిరించడానికి దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. ఎదుటివారి కొరకు ప్రార్థించేటప్పుడు ప్రత్యక్షతలో ప్రభు ఇస్తాడు. ఎన్ని ఆశీర్వాదాల్లో చూడండి ప్రవచన వరములో. అలాగైతే ప్రభు మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు గనుకనే ఈరోజు నా హృదయంలో దేవుడు మాట్లాడి అందును బట్టి మీతో మాట్లాడుతున్నాను. ప్రభు మీకు ఇవ్వడం ఆయన చిత్తం, మీరు పొందుకోవడం దేవుని చిత్తం. ప్రార్థించుదాం. మంచి ప్రభువా, ఈ సమయమున మీ బిడ్డలకు అవసరమైన ప్రవచన వరముతో మీరు నింపండి. కడవరి దినములలో ఈ ప్రవచన అభిషేకం మీ బిడ్డలలో నుంచి ప్రవహించాలయ్యా. మీ బిడ్డలు అడిగేటువంటి కార్యములు, రాబోయేటువంటి కార్యాలు, సంగతులు, బిడ్డలకు విరోధముగా పనిచేస్తున్నటువంటి క్రియలు, వ్యాపారమునకు, ఉద్యోగమునకు, పరిచర్యకు, కుటుంబమునకు, శరీరమునకు విరోధముగా పనిచేస్తున్న సమస్త విధములైన అంధకార క్రియలను గద్దించి ప్రార్థించుటకు ఈ ప్రవచన వరం ఎంతో ముఖ్యం ప్రభువా. మీ బిడ్డలకు ఇచ్చుటకు మీరు శక్తిమంతులై ఉన్నారు గనుకనే నా మనసులో ఈ మాట పెట్టారు. యేసు నామములో ప్రార్థించే బిడ్డలందరికీ కొలత లేకుండా అనుగ్రహించి మీ పరిశుద్ధ నామమును మహిమపరచుకునమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనను ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రార్థించారు, అంతటితో ఆగిపోకూడదు. తరచు పదే అభిషేకములో నింపబడి ప్రార్థిస్తూ ఉండేటప్పుడు మీకు తెలియకుండానే మీలో నుంచి ఆ ప్రవచన వరం పనిచేస్తుంది. మరలా కలుసుకుందాం. ఎదుటి వారికి షేర్ చేయాలి, లింకు మర్చిపోకూడదు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.